నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంపత్. ఇక డీటెయిల్స్ చూస్తే హస్తినాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీజేపీ ఆందోళన, మరోవైపు కాంగ్రెస్ ధర్నాతో ఢిల్లీ దద్దరిల్లింది. ప్రధాని మోదీ నివాసం ముందే విపక్షాలు రణరంగాన్ని సృష్టించాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ ధర్నాపై ఆప్ తమదైన శైలిలో విమర్శలు సంధించింది. రాహుల్ ధర్నా వెనుక మోదీ ఉన్నారంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. సీజేపీ ఆందోళనకు మద్దతిచ్చిన ఆప్ అధినేత హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని ఇంటిగేటు ఎదుట ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపినా తగ్గేదేలే అంటూ నిరసన చేపట్టారు హస్తం ఎంపీలు. దీంతో పీఎం మోదీ నివాసం ఎదుట 3.5 గంటల పాటు హైడ్రామా సాగింది. ఆందోళన చేస్తున్న హస్తం లీడర్లను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. కేంద్రానికి 5 ప్రధాన డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పార్లమెంట్లో హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని, 3వది పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని, 4వది ఢిల్లీలో సీజేపీ కార్యకర్తల జరిగిన హింసపై దర్యాప్తు చేయాలన్నారు. ఇక 5వది నీట్ విద్యార్థి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసింది హస్తం పార్టీ. హస్తం పార్టీ ధర్నాపై ఆప్ కౌంటర్ ఇచ్చింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్న ఆందోళనకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యువత, స్టూడెంట్స్ చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తుందని హాట్ కామెంట్ చేశారు. ఇక విద్యార్థులను రెచ్చగొట్టొద్దని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. తాజాగా తన నివాసం ఎదుట కాంగ్రెస్ నిరసన చేయడంతో చర్చలు జరిపించారు. దీంతో ఖర్గే, రాహుల్ తీరుపై కమలం లీడర్లు విరుచుకుపడ్డారు. चलो राहुल गांधी के मुंह से खून निकाल चलो राहुल गांधी के लिए